వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్సి అండ్ జిఏపిఆర్ ఎస్ఎస్సి. సో కుటుంబ కలహాలకి మీరు ఏ విధంగానూ ఆడది మీ సొంతమైన మగాడు మీ సొంతమైన, ఆడదానికి ఇండివిజువాలిటీ లేకపోయినా మగాడికి ఇండివిజువాలిటీ ఎక్కువగా లేకపోయినా కుటుంబ కలహాలకి మీరు కారణం కాకండి. అసలు ఆ భార్యాభర్త ఇంట్రెస్ట్ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలా, మీకు మనసు ఉంటే చెయ్యండి. మీరు మా అన్నో తమ్ముడో అక్కో చెల్లో అనే ప్రేమని అప్పుడు నిరూపించుకోండి. సహాయం అడిగినప్పుడు సహాయం మాత్రమే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మార్కెట్కి వెళ్ళి ఏదో బంగాళదుంప తీసుకురా, ఈ సహాయం కోరారనుకోండి, బంగాళదుంప మాత్రమే తీసుకురండి. మార్కెట్కి వెళ్ళి బంగాళదుంపతో పాటు బెండకాయ మంచిది, కాకరకాయ మంచిది, ములంకాడ మంచిది, తోటకూర మంచిది, కొబ్బరికాయ మంచిది అని తేకండి. అన్నీ వాళ్ళు కోరింది బంగాళదుంప, అదొక్కటే తీసుకురండి. అప్పుడే రిలేషన్స్ కీపప్ అవుతాయి. లేదా ఇంకోటి ఏదో ఒక మందార పువ్వు అడిగారు, మందార పువ్వు మాత్రమే తీసుకురండి. అసలు మల్లె పువ్వు మంచిది, సన్నజాజి మంచిది, చామంతులు మంచివి, బంతి చామంతి ఇలాంతా వద్దు. మల్లెపూ మందారం మాత్రమే తీసుకురండి. ఇలా ఉంటేనే రిలేషన్స్ కీపప్ అవుతాయి. ప్రతి దాంట్లోనూ మీరు వేలెట్టిన ప్రతి చిన్న అంశం గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాలు మార్చేసి మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ ఇష్టాలే ఉండాలని అలాంటి ప్రయత్నాలు చేసినా కుటుంబ కలహాలకి, మనస్పర్ధలకి, భేదాభిప్రాయాలకి మీరు కారణమయ్యినా మనసు అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఇండివిజువాలిటీ లేని ఆడదాని యొక్క మగాడికో, ఆ ఇండివిజువాలిటీ ఎక్కువగా లేని మగాడి యొక్క ఆడదానికో మనసు అనేది ఉంటుంది. ఆ మనసు బాధపడుతుంది. ఆ మనసులో ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. జీవితము ఇల్లలకగానే పండగ కాదు ఏ అంశంలోనూ. పేదరికము, రోగము, మరణము మాత్రమే శిక్షలు కావు. జీవితం చాలా ట్విస్ట్. మీకు బాధ్యతలు లేవు అంటే కొంతమందికి పిల్లలు ఉన్న బాధ్యత ఉండదండి. ఎందుకంటే అలా పెరిగిపోతారు, వాళ్ళు అలా షైన్ అయిపోతూ ఉంటారు. మీకు బాధ్యతలు లేవు, మీకు కష్టాలు లేవు. జై శ్రీరామ్ అనుకోండి, జై ఆంజనేయ, జై శ్రీరామ్, జై కృష్ణ, జై హనుమాన్, జై శివ, నమ శివాయ, జై జీసస్, జై అల్లా, బుద్ధం శరణం గచ్చామి, జై మహావీర్ జైన్, శ్రీమాత్రే నమః, జై కాళికాదేవి, జై బాలా త్రిపుర సుందరి, జై జ్ఞాన ప్రసూనాంబ, జై గంగా భవానీ, జై హిమాలయ గౌరమ్మ, జై కాణిపాక వినాయక, జై కనకదుర్గమ్మ, జై ముత్యాలమ్మ, జై నూకాలమ్మ, జై శ్యామలమ్మ, జై సోమాలమ్మ, జై చాముండీశ్వరి. ఇలాగా అనుకోండి, పుణ్యం వస్తుంది. పొరిగింటాడి సంసారం గురించి, వాడి కుటుంబం గురించి, వాడి గురించి అదే ఆలోచిస్తూ ఉంటే మీ పుణ్యం కరిగిపోతూ ఉంటుంది. ఒకటి. రెండోది యాడ్ అవుతూ ఉంటుంది. ఒక బాస్కెట్, ఒక పుణ్యం బాస్కెట్, ఒక పాపం బాస్కెట్ ఉంటాయట మన వెనకాల. ఈ పాపం బాస్కెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క రాయి పడేసుకుంటున్నారు మీరే అనవసరంగా. వద్దు. అవతల వాడు ఏం చెప్పినా బాగుంది, నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానానికి, నీ ఫ్యామిలీకి, నీ సంసారానికి ఇది ఓకే అయితే ఓకే, అలా మాట్లాడండి. మనసుకి మీరు దగ్గరవుతారు. మళ్ళీ మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది అవతల వాళ్ళకి. మీతో పంచుకుంటారు విషయాలు, సరదాలు, ముచ్చట్లు, ఆనందాలు, కష్టం, సుఖం పంచుకుంటారు. అలాగే మనసులో మీ మీద హాయిగా మంచి అభిప్రాయంలో ఉంటారు. అంతేగాని చెప్పగానే చెప్పారా దన్ 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 ఏమిటది? వాళ్ళు ఎలా ఉన్నా మీకు 1,00,000 నష్టమా? మీ భార్యాభర్తల ఆనందం తీసేస్తున్నారా? మీ పిల్లల ఆనందం తీసేస్తున్నారా? మీ పిల్లల బంగారు భవిష్యత్తు లాగేసుకుంటున్నారా? మీ ఇళ్ళు, కార్లు, వాకిళ్ళు, పొలాలు, పుట్రలు, నగలు, నాణ్యాలు, స్థలాలు, డాక్యుమెంట్స్ ఏమైనా రిమోట్గా కట్టి లాక్కుపోతున్నారా? ఏమీ జరగనప్పుడు వాళ్ళు హాయిగా ఉండాలంతే. వాళ్ళు ఇష్టంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా అండి? ఇలాగెవరుంటారో తెలుసా? అస్సలు మాట వినని భార్య యొక్క మగాడు పక్కింట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాడు.
అస్సలు భర్త మాట వినని ఆడది పక్కింట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటుంది. అస్సలు మాట వినని పిల్లలు గల తల్లిదండ్రులు పక్కింటి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు. సో మీ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. మీ జీవన విధానం వేరు, వారి జీవన విధానం వేరు. వారి జీవన శైలి వేరు, మీ జీవన శైలి వేరు. మీ జీవన శైలికి తగ్గట్టు మీరుంటారు, మీరు మీ భార్య లేక భర్త పిల్లలు ఉంటారు. వారి జీవన శైలికి తగ్గట్టు వారుంటారు. కలగజేసుకోవడము, వేలెట్టడము, కెలకడము, దున్నేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఆపుకొని దేవుడి కాళ్ళు పట్టుకోండి. అయ్యా ఈ జన్మకి ఇంత మంచి జన్మనిచ్చాం, ఇంత మంచి తల్లిదండ్రులను ఇచ్చాం, ఇంత మంచి భార్యాభర్తలను ఇచ్చాం, ఇంత మంచి పిల్లల్ని ఇచ్చాం, ఇంత మంచి సొసైటీని ఇచ్చాం, ఇంత మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాం, వచ్చే జన్మలో కూడా వీళ్ళనే ఇవ్వు అని ఆయన కాళ్ళు పట్టుకుని ఆ ప్రయత్నం చేయండి హాయిగా. లేదా పుస్తకం చదువుకోండి, లేదంటే పార్క్కి వెళ్ళి కూర్చోండి, సినిమాలు చూడండి. ఎన్ని అవగేషన్స్ వదిలేసుకుని ఎందుకండి పక్కవాడి జీవితం దున్నడానికి మీరు మీ ఆలోచన సరళిని, మీ విజ్ఞానాన్ని, మీ టాలెంట్స్ని, మీ యొక్క చాకచక్యాన్ని, మీ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని వెచ్చిస్తారు? వద్దు. దైవనామస్మరణతో ఇంకా ఇంకా బ్రైట్ అవ్వండి. లాస్ట్ వీడియో చేస్తాను, అందరూ వినండి. Please do watch, like, share, subscribe. SSV NAGA PRASH.